ప్రతిరోజు పెరగాలి. ఇక్కడ పౌలు వీళ్ళలో ఏముందంట? ఆత్మీయ వరం ఉంది. మనం అనుకుంటాము ఆత్మీయ వరములో ఒక పాస్టర్, ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఆత్మీయ వరము ద్వారా జనములకి ఆశీర్వాదంగా ఉన్నారంటే మనం అనుకుంటాం చాలా పెద్ద సేవకుడు, చాలా చాలా హై అనాయింటింగ్ బ్రదర్. పోయిన వెంటనే అన్ని డీటెయిల్ చెప్పేశారు. ఒక్కసారి చేయబడ్డారు, అక్కడ వెళ్ళి పడ్డాను చెప్పాలి. అభిషేకం వచ్చింది, ఏమైనా రావచ్చు, కానీ ఆ వ్యక్తిలో క్రీస్తు ఎంత మట్టుకు పెరిగి ఉన్నారు అది ఈ సృష్టి యావత్ ఎదురు చూస్తున్నది. సృష్టి యావత్తుకి ఎక్స్పెక్టేషన్ ఎన్ని వరము ఉంది అన్నది కాదు, ఎంత మట్టుకి గ్రోత్ ఉంది అన్నది ప్రాముఖ్యం. అలా చెప్పాలి. పౌలుకున్న వేదన అది. ఇంకా ఒక చోట్ల చూడండి, గలేషియన్స్ గలతీ పత్రిక తిప్పుదామా బైబిల్ ఈరోజు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీరందరూ ఏర్పరిచే వరకు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అబ్బా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీలో కలుగు వరకు చెప్పాలి. అంటే అట్లా ఒక లైఫ్ ఉంది. సార్ నో, పౌలు అంటున్నారు నా పిల్లలారా అంటున్నారు. ప్రైజ్లా, మిమ్మల్ని నువ్వు పిల్లలారా అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు. ప్రైజ్లాడ్, మీ దగ్గర మిమ్మల్ని చూస్తే మా అన్నలారా, మా అక్కలారా అట్లా చెప్పాలి. ఆమేన్. మా తల్లిలారా, నా తండ్రిలారా అట్లా చెప్పాలి. ప్రైజ్లాడ్ చెప్పలే. ఎందుకంటే మనకి సంఘంకు రావడం టైం లేదు. మిమ్మల్ని ఎట్లా పిల్లలారని చెప్పవచ్చు, మిమ్మల్ని తల్లిలారా తండ్రిలారా అని చెప్పవచ్చు. ఎందుకంటే మాకంటే మీరు పెరిగిపోయారు. ఆమెను చెప్పలే. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఉంటుంది, ఆన్లైన్ హెవెన్ కూడా మీకు ఆన్లైన్లో చూపిస్తారు దేవుడు. హల్లెలూయా. పాస్టర్ మంచిగా మెసేజ్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పొడుస్తున్నారు? ఆమేన్. నా పిల్లలరా క్రీస్తు స్వరూపం మీలో వచ్చే వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. అంటే మినిస్ట్రీ యొక్క అల్టిమేట్ విజన్ ఏంటి? 10 కోట్ల ఆత్మను సంపాదించడమా? అది సెకండరీ. ప్రైజ్ లార్డ్. కూర్చున్నది అన్ని క్రీస్తు ద్వారా కూర్చున్న గుంపులు కాదు. ఆమె చెప్పాలి. ఎందుకంటే 20 వాక్యం చదవండి. మిమ్మును గూర్చి మేటుతో చోకయనున నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి యొక్క విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. అంటే మిమ్మల్ని గురించి ఏమి వస్తుందంట పౌలుకి? వర్డ్ ఏం చెప్తుందమ్మా? ఇటు తోచకై ఉన్నాను. అంటే డౌట్. మీ గురించి ఏం వస్తుందంట? నాకు సందేహం వస్తుంది, వేరే రీతిలో మీతో మాట్లాడాలి. ఎందుకంటే స్తోత్రం, సంఘం యొక్క గ్రోత్లో పౌలుకి డౌట్ వచ్చింది. పౌలుకు మాత్రం కాదు, అది మీరే ఫిల్ చేసుకోండి. ప్రైజ్లా చెప్పాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్, అదే స్తోత్రం అల్టిమేట్ విజన్, అల్టిమేట్ గోల్ ఆఫ్ చర్చ్, బాడీ ఆఫ్ క్రైస్ట్. కానీ మనకున్న అల్టిమేట్ గోల్ ఏమైపోయిందంటే ఏదైనా దేవుడిస్తారా? ఆమె చెప్పాలి. సంఘంకి వస్తే ఎందుకొరకు వస్తాము? స్వస్థత, బ్రేక్ త్రూ. ఆమె చెప్పాలి. ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్, జాబ్, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి, పెళ్ళి, లైఫ్ సెటిల్మెంట్. తర్వాత ఆ సంవత్సరం ఒకసారి వచ్చి టెస్ట్ మనీ, దేవుడు మమ్మల్ని బహువా దీవించారు, అంతే. క్వశ్చన్ ఏమంటే దేవునిలో స్తోత్రం క్రీస్తులో నేను పెరుగుచున్నాను.
హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడైనా అట్లా ఒక టెస్టిమనీ ఎవరైనా చెప్పేది హెచ్ఈపిఎంలో మనం ఎప్పుడైనా విన్నామా? పోయిన సంవత్సరము నేను ఈ స్టేజ్లో, ఈ బేబీ స్టేజ్లో ఉన్నాను, ఈ సంవత్సరము నేను ఈ స్టేజ్కి నేను పెరిగాను. ఎప్పుడైనా ఒక టెస్టిమనీ మన హెచ్ఈపిఎంలో విన్నామా? అట్లా ఒక టెస్టిమనీ వినడానికి మనకు అసలు ఇష్టం కూడా ఉండదు. ఏమో వీళ్ళకే ఏమో ఆత్మీయం ఎదుగుదల వచ్చిందట, మనకు లేదా అట్లా అంటాం. ఓకే, గలాతీ పత్రిక, ఇది కొరింథీ పత్రిక రండి. మరలా మీకు మాట్లాడాలి కొన్ని విషయం. చదవండి 3వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి చదవండి కంటిన్యూగా. తర్వాత మనము రోమపత్రికకి వెళ్ళిపోతాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకాను శరీర సంబంధులై ఉండుట, ఇంకాను మీరు ఎట్లా ఉన్నారంట? శరీర సంబంధములై ఉన్నారు. ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. ఓకే, క్రిస్టియన్ లైఫ్ లో 2 లైఫ్ ఉంది. ఒకటి బలమైన జీవితం, ఇంకా ఒకటి బలహీన జీవితం. ఒకటి ఆత్మీయ జీవితం, ఇంకా ఒకటి శరీర జీవితం. ఓకే, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మవరంలో ఎటువంటి వాళ్ళు? 9 వరము ఎట్లా వాడుతున్నారు? షార్ప్గా వాడుతున్నారు. అంటే వరము ద్వారా వాళ్ళు బలమైన వాళ్ళని చెప్పి ఒప్పుకోవడానికి వీల్లేదు. కింద చదవండి 3వ వాక్యం. మీలో అసూయయు కలహమును, మీలో ఏమేమి ఉందంట? మీలో కాదు, వాళ్ళలో. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు అక్కడ వెళ్ళండి, ఇక్కడ ఉండవద్దు. వెళ్ళండి, చెప్పండి. కలహమును ఉండగా మీలో ఏముందంట? అసూయ, కలహము, తర్వాత ఏముంది? శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుస్తున్నారంట. ఏ రీతిగా నడుస్తున్నారంట? మనుష్య రీతిగా జీవించడానికి మీరు మానవులు కాదు. ఫస్ట్ అది మనకి రావాలి. పక్కన చెప్పండి, మీరు మనిషియే లేదయ్యా. అసలు మనిషియే లేదయ్యా. అసలు నీ మనిషివా? ఆమె చెప్పాలి. మరి నేను మనిషి, నన్ను గురించి మనిషి అంటున్నావా? లేదయ్యా, నీవు దైవం. హల్లెలూయా చెప్పాలి. మీరు దైవం అంటే వాళ్ళకి వింటది ఎట్లా వింటది? దయ్యం అని వింటది. దేవుని గురించి ఎన్ని ప్రత్యక్ష చెప్పినా వాళ్ళు దయ్యం గురించే అధికంగా ఆశ. ప్రైజ్ లార్డ్ చెప్పలే. అయ్యో, నీవు దైవం అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఆమేన్. నీలో దైవం ఉంది అని చెప్తున్నప్పుడు నాలో దయ్యం ఉందా? నాకు దయ్యం పట్టిందా? పట్టలేనది పట్టించుకోవద్దు దయచేసి. హల్లెలూయా చెప్పలేదు. కింద చదవండి, 4వ వాక్యం చదవండి. ఒకడు నేను పౌలు వాడాను, మరి ఒకడు నేను అపోలో వాడాను అని చెప్పినప్పుడు, ఇది ఆడియన్స్ స్పిరిట్. ఇట్స్ కాల్డ్ వాట్? ఆడియన్స్ స్పిరిట్. సో పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ వచ్చిందే. చెప్పాలి. హలో, నువ్వు ఒక ఆడియన్స్గా, నీవు ఒక సూపర్ స్టార్ను చూడడానికి కొరకు కాదు దేవుని సన్నిధికి వెళ్ళుట. హల్లెలూయా చెప్పాలి. మీలో ఉన్న క్రీస్తుని రివీల్ చేయడానికే మీరు సంఘంకి వెళ్తున్నారు, పబ్లిక్లో వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, బిజినెస్కి వెళ్తున్నారు. సంఘంకి వచ్చిన వెంటనే అయ్యో భక్తి భయము, అయ్యో బరాబర సొందలబా ఆమె చెప్పాలి. ఇక్కడ నుంచి పోతే అంతే, అన్నీ అక్కడే తీసి అక్కడే పెట్టి వెళ్ళిపోతాం. విడిచి పెట్టి వెళ్ళిపోతాం. అర్థం ఆయి పోతుంది. హల్లెలూయా చెప్పాలి. పౌల్ చెప్తున్నారు, రే ఒక హ్యూమన్ స్ట్రక్చర్ మీద నీ ఫోకస్ పెట్టి నీవు దానికి నీవు ఒక బైండ్ అవడానికి వీల్లేదు. నీలో ఉన్న స్తోత్రం. పౌలు అంటున్నారు, ఇది పౌలు కొరింథీ జనాలకు అంటున్నారు, నీవెందుకు ఫోకస్ ఒక హ్యూమన్ స్ట్రక్చర్ మీద పెడుతున్నావు? ఆమె నీ ఫోకస్, నేను మీకు ఓపెన్గా చెప్తాను, మ్యాన్ ఆఫ్ గాడ్ మీదే ఫోకస్ పెట్టవద్దు. 100% చెప్తున్నాను. డు నాట్ ఫోకస్ ఎనీ హ్యూమన్ బీయింగ్.
ఫోకస్ ఇన్ క్రైస్ట్. ప్రైజ్లా చెప్పాలి. మీరు ఎంత మట్టుకి క్రైస్ట్ ఫోకస్డ్ లైఫ్ని మీరు ఏంటి ప్రిన్సిపల్గా మార్చుకుంటున్నారో అంత మట్టుకే మీ లైఫ్ స్తోత్రం పైకెక్కుతుంది.